వీడియోలో కొంచెం స్ట్రాంగ్ లాంగ్వేజ్ ఉంటుంది, దయచేసి ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి. అండ్ 18+ ఉన్న వాళ్ళు మాత్రమే వీడియోస్ రండి. అరే బీటెక్ చేసిన నాకే జాబ్ రాలేదు, డిగ్రీ చేసిన లక్కీయానికి జాబ్ వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదురా. కరెక్ట్రా, ఎప్పుడు మనతో నీడ కూర్చునేటోడు ఇప్పుడు హైదరాబాదు, నెక్స్ట్ అమెరికా, ఆ తర్వాత ఎప్పుడు కనబడతాడో మనకే తెలియదురా. అరే ఇన్ని సంవత్సరాలు వాంతోనున్నారు, వాని యాటిట్యూడ్ గురించి మీకు తెలియదారా? నెల రోజులు కూడా జాబ్ చేయకముందుకే పీక్ కొలీడికి వస్తాడు సప్పుడేక. హైదరాబాద్ ఆట, అమెరికా ఆట, అక్కడున్నోళ్ళనే ఇక్కడికి పంపిస్తాలరా అయ్యా. వీడక్కడికి పోయి ఏం చేస్తాడు? ఎర్రి పూపులంతా ఒక్క ఈ చోటే చేరారేలా. అరే నిన్న మీ ఇంటికి వచ్చినప్పుడు హైదరాబాద్ పోతానా అని సామాన్లన్నీ చదువుకున్నావు కాదురా, పోలేదారా ఇంకా? లేదురా, జాబ్కి రిజైన్ చేసి మింగిన. నేను చెప్పలేదారా? కాకపోతే మరీ జాయిన్ కాకముందుకే రిజైన్ చేస్తాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. వాడు చెప్పినట్టు నిన్న పోయేటోన్నేరా, కానీ రాత్రి పండుకునేటప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగుల శ్రమ దోపిడీ అని ఒక వీడియో చూసిన. సాఫ్ట్వేర్ కంపెనీలల్లా 60,000 పని చేపించుకుంటే 30,000 ఇస్తారట్రా. మీకు తెలుసు కదా, చిన్నప్పటి నుంచి నేను ఒక దగ్గర దోసుకుంటే తప్ప నా దగ్గర ఎవడన్నా దోసుకుంటే తట్టుకోలేను. అందుకే జాబ్కి రిజైన్ చేసినా అని మెయిల్ పెట్టి పడదెంగిన. ఇప్పుడు గవర్న ఎందుకురా, పార్టీ ఇస్తానవా లేదా? పార్టీ ఎందుకురా హూకా? అరే నువ్వే చెప్పినావు కాదురా, వాడెవడో నీ శ్రమని దోచుకోకుండా తప్పించుకున్నా అని, అందుకోసం ఇయ్యాలరా పార్టీ. నాకు తెలుసురా అయ్యా, మీరు పిల్లి విత్తినా కుక్క తగ్గినా పార్టీ అడుగుతారని, అందుకే పైసలు తయారు చేసే వచ్చిన. అరే జింక, నువ్వు వైన్స్ కాడికి పోయి నాకు ఫోన్ చేయి, నేను పైసలు పంపిస్తా. పొరగాళ్ళకి ఏం కావాలనో పట్టుకరా. అరే నాకు ఒక కేఫ్ బీర్ల కేసు పట్టుకరారా. అరే నాకు ఒక బ్లెండర్ స్ప్రైట్ కోటరు, 1/2 లీటర్ థమ్స్అప్. అరే ఏం మనుషులరా మీరు, ఫస్ట్ స్పాన్సర్ని అడగాలరా ఏం తాగుతాడో, తర్వాత మీరు చెప్పాలరా. అరే నువ్వు చెప్పురా లక్కీగా, ఫస్ట్ ఏం తాగుతావు? అరే నాదేమున్నదిరా జింక, నువ్వేది తాగుతాయి గదే తాగుతా. సరేరా, నువ్వు నాకు 5,000 కొట్టు, మీరందరు స్పాట్ కాడికి మింగి వెళ్ళి నేను కావాల్సిన అన్ని పట్టుకుని అడగత్తా. ఎప్పుడు అందరికంటే ముందు ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయ్యేటోళ్ళు, ఇప్పుడు అందరికంటే ముందు ఎలిమినేట్ అయ్యేళ్ళు. గాడ్ మస్ట్ బి క్రేజీరా. అరే మరి రైనా అన్న లేడురా, రుతురాజ్ గైక్వాడ్కి మరి రైనా అన్న కనుక రిప్లేస్మెంట్గా వచ్చేది ఉంటే ఈజీగా క్వాలిఫై అవుతుండే. చిన్నప్పుడు ఫేస్బుక్లో నువ్వు రైనా ఫ్యాన్ అని నీ పేరుని రాహుల్ రైనా అని పెట్టుకుంటే మేమందరం నిన్ను రైనా అని పిలుచుడు స్టార్ట్ చేసినావు. నువ్వెంత ఫ్యాన్ అయితే మాత్రం సిఎస్కే రైనా ఉంటే క్వాలిఫై అవుతుండే అని అనుడు మాత్రం అన్యాయం రా. ఆఖరికి తలాధోని కెప్టెన్సీ తీసుకున్నా కాపాడలేకపోయిండ్రా మీ టీంని. అరే ఈ సీజన్ ఏదో బ్యాటింగ్ చక్కగా లేక అట్లయిందిరా, నెక్స్ట్ సీజన్ చూడు అల్లాడిస్తాం. బ్యాటింగ్ చక్కగా లేకపోడు కాదురా, అసలు మీ టీంలో బ్యాటింగే లేదు. కానీ ఏ మాట కామాట చెప్పుకోవాలరా, ఆర్సీబీకి ఉన్నంత దరిద్రం మాత్రం ఏ టీంకు ఉండదురా. ప్లేయర్లు అందరు మంచి ఫామ్లు ఉన్నారు, ఈజీగా ట్రోఫీ గెలుతారు అనుకున్న టైంకి ఆర్సీబీని ట్రోఫీ గెలవకుండా ఆపడానికి ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్లే వచ్చిళ్ళు. అంటే ఇప్పుడు ఐపీఎల్ కనుక ఆగుండకపోతే ఆర్సీబీ ట్రోఫీ గెలిచేదా? గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ కూడా మంచి ఫామ్లోనే ఉన్నారు. కరెక్ట్రా, ఈ సీజన్ పైసలు లేక బతికిపోయినా కానీ ఉండేది ఉంటే అన్ని మింగేదిరా. ఏ మ్యాచ్లో ఎవరు గెలుతారో అర్థమవుతలేదు. అరే ఎవడో గెలుతాడు కానీ ఫస్ట్ వానికి ఫోన్ చేసి రమ్మనురా, ఇంకా అత్తలేడు. హలో ఎవరు? నీ మొగుడు. ఎంతసేపు పోతావురా అయ్యా? అరే ఇక్కడ వైన్స్ తెరవనన్నా తెరవద్దారా, మీరు పోయి అర్ధగంట కూడా అయితలేదు, జరసేపు కూసొల్లి పట్టుకత్తా. సరే వచ్చేటప్పుడు అగరబత్తిల డబ్బా మర్చిపోకు. అవ్వా ఎండాకాలంలో ఈ చల్లటి బీర్లు తాగితే వచ్చే కిక్కే వేర్రా. ఎండాకాలంలో బీర్లు ఎవడైనా తాగుతాడరా, నాలాగా హాట్ తాగేటోడే మొగోడు. పుణ్యానికి తాగితే ఏది తాగినా మంచిగా ఉంటుంది కానీ సప్పుడేగా తాగులురా. అరే లక్కీ, నన్ను ఒక వీడియో తీరా. అరే గీ టైంలో రీల్స్ ఏం చేస్తావు, తీరా రేపు చేసుకుంటూ. నేను ఎట్లా పడతాను రా నీకు, ఆడోళ్ళ లెక్క రీల్స్ చేసుకునేటోని అనుకుంటానావా? అర్జెంటుగా మన ప్రైమ్ మినిస్టర్కి ఒక సందేశం ఇవ్వాలి, వీడియో రికార్డ్ చేయి. సరే చేస్తానా చెప్పు, ఏం చెప్తావో. ప్రైమ్ మినిస్టర్ గారు, నాకు అర్జెంట్ ఒక పారాషూటు, 2 M416 గన్లు, 10 గ్రెనేడ్లు ఇచ్చి పాకిస్తాన్లో దింపండి. నేను చచ్చేలోపు ఖచ్చితంగా పాకిస్తాన్ వాళ్ళను 30 మందినన్నా లేపేస్తా.
అరే ఈ హూక్ గానికి ఏం అర్థమైతలేదురా. యుద్ధం చేసుడంటే పబ్జీలో బోట్లను చంపినంత ఈజీ అనుకుంటాడు. ఇగోరా రాహుల్గా వీడియోని ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో అప్లోడ్ చేసి మింగిన, రేపు చూసుకో. One eternity later. అరే లక్కీ, నాకు ఒక విషయం అర్థమైతలేదు. మా అందరికి దాగిపోయడానికి నీకు పైసలు ఏడికెళ్ళొచ్చినాయిరా? ఏడికెళ్ళొస్తాయిరా, నేనేమన్నా జాబ్ చేస్తా అన్నా? బురిడి బాబా అని ఒక లోన్ యాప్ కనిపించింది, దానిలోకి వెళ్ళి 10,000 లోన్ తీసుకున్నా. అరే ఏం తెలివి తక్కువనిరా. ఇప్పుడు నువ్వు లోన్ టైంకి కట్టకపోయినావు అనుకో, నీ కాంటాక్ట్లు అందరికీ నీ ఫోటోలు మార్పు చేసి పంపిస్తారు. నాయిగా తమ్ముడు, నీయే పంపిస్తారు. నీ పేరు మీద లోన్ తీసుకుంటే నా ఎందుకు పంపిస్తారా హూకా? లోన్ తీసుకున్నా అన్నా కానీ నా పేరు మీద తీసుకున్నా అని చెప్పి నరజింకా నీ పేరు మీద తీసుకున్నా. ఏ ఊకోరా, వాని పేరు మీద లోన్ తీసుకుంటే వాని ఆధార్ కార్డు పాన్ కార్డు నీ దగ్గర ఉండాలి కదా, ఏడికెళ్ళొచ్చినాయి? నేను సెలెక్ట్ అయిన కంపెనీలో వానికి కూడా జాబ్ కావాలన్నాడు. రెజ్యూమే తయారు చేయాలరా, నీ ఆధార్ కార్డు పాన్ కార్డు పంపి అని అడిగిన, పంపించిండు. అరే జింకా, ఎవడన్నా రెజ్యూమే తయారు చేయాలంటే ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబరు ఎక్స్పీరియన్స్ పంపిస్తారు కానీ ఆధార్ కార్డు పాన్ కార్డు పంపిస్తాడు అరేవడన్నా? అరే నాకేం తెలుసురా వీడు ఇట్లా చేస్తాడని. అయినా నువ్వేం తాగుతా నేను కూడా అదే తాగుతా అన్నప్పుడే నేను గెస్ చేయాల్సింది. ఐ డిడ్ ఏ మిస్టేక్. అరే నువ్వేం భయపడకరా, నేనంతా పర్ఫెక్ట్ ప్లానింగ్తోనే చేసిన. సెకండ్ హ్యాండ్లో ఒక ఫోన్ కొన్నా, అందులో ఒక డమ్మీ సిమ్ వేసిన. తర్వాత ఆ ఫోన్లో అన్ని హీరో హీరోయిన్ల ఫోటోలు డౌన్లోడ్ చేసిన, ఏవేవో కాంటాక్ట్లు ఎక్కించిన. తర్వాత నీ పేరు మీద లోన్ తీసుకున్నా. ఇప్పుడు ఎవరికి రా వాళ్ళు నీ ఫోటోలు మార్పు చేసి పెట్టేది? అరే వాళ్ళు ఒకవేళ ఇంటికి వచ్చిల్లనుకో అప్పుడేం చేయాలరా? అరే మనం తీసుకున్న 5,000కి వాడు నిన్ను దొరకబట్టి ఇంటి దాకా వస్తాడా? వచ్చినా కానీ అవన్నీ ఏవో చైనా యాప్లు ఉంటాయి, భయపెట్టిస్తే వాడేదెంగెత్తాడు. అరే అంత కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు నీ పేరు మీద తీసుకోకపోయినవరా లోను, నా పేరు మీద తీసుకున్నావురా ఉల్ఫా? అరే మొన్న జాబ్ వచ్చింది, పార్టీ అవ్వా అని దెంగి తాగిలు కదరా, ఆ పైసలు ఎక్కడి అనుకుంటాళ్ళు? గిట్లా నా పేరు మీద తీసుకున్నాయే. చూసినావారా, వాడరా అసలైన ఫ్రెండ్ అంటే. ఫస్ట్ వాని పేరు మీద తీసుకున్న తర్వాతనే నీ పేరు మీద తీసుకున్నాడు. అరే వాడు లోన్ తీసుకున్నాడు, మీరు మంచిగా తాగుతాళ్ళు. రేపు నాకేదన్నా ప్రాబ్లం కావాలి, మీ ముగ్గురిని ఉరికిచ్చి దాన్ని పైసలు వసూలు చేస్తారా? అరే నువ్వేం బాధపడకరా జింకా, వీళ్ళిద్దరి పేరు మీద కూడా లోన్ తీస్తా కదా, ఎందుకు టెన్షన్ పడతాను? దోస్తులు, ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. అట్లనే నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో చేయాలో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక ప్రస్తుతం మన పని మనం చేసుకోగలుగుతున్నాం అంటే దానికి కారణం బార్డర్లో మన కోసం ప్రాణాలు కూడా లెక్క చేయకుండా యుద్ధం చేస్తున్న సైనికులే. సో వాళ్ళందరికీ మన తరపున ఒక పెద్ద సెల్యూటు. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం. జై జవాన్, జై హింద్.